అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామి వలన ధన లాభం పొందే అవకాశం ఉంది. మీరు మాత్రం మీ జీవిత భాగస్వామిని పూర్తిగా నమ్మాలి. శుభం జరుగుతుంది. కొంతమంది వ్యక్తులు మీ భార్య భర్తల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నాలు అయితే ఈరోజు చేస్తారు. కాబట్టి భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం మాత్రం అనుమతించకండి. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది. ఈ రోజు భావోద్వేగాలు నిర్ణయించటం మానుకోవాలి. ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం అనేది పొందగలుగుతారు. మీ సామర్థ్యం ఖచ్చితంగా పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి. ప్రతిదీ జాగ్రత్తగా నిర్వహించవలసిన అవసరం ఉన్నది. విద్యారంగంలో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈ రోజు సంపద యొక్క పరిస్థితి కూడా మెరుగుపడే లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రయాణం నుండి కూడా లాభం మొత్తం పొందగలుగుతారు. వేగంగా పనిచేయడానికి ఇది మంచి సమయం. మీ గౌరవం మరింత పెరుగుతుంది. ఈరోజు ఏదో గురించి మనసులో ఉన్న ఉద్రిక్తత కూడా తొలగించబడుతుంది. ఆగిపోయిన పనులు కూడా చేస్తారు. సుదూర ప్రయాణం వల్ల ఖచ్చితంగా ప్రయోజనం మీకు లభిస్తుంది. తెలియని వ్యక్తులను కలిసే మీరు ఈరోజు తెలియని వ్యక్తులను దూరంగా ఉంచాలి. ఒకవేళ కలిసినట్లయితే గనక మీ మనసులో ఉన్న విషయాలను కానీ, మీ ఉన్నతిని గురించి కానీ, మీ డబ్బు విషయం గురించి కానీ తెలియచేయకుండా ఉండాలి. ఈరోజు మనసు యొక్క ఆందోళన తొలగించబడ్డానికి కారణం మీకు లభిస్తుంది. పని పెరుగుతుంది. దాంతో పాటు సుఖాలు కూడా పెరుగుతాయి. అయితే ఈరోజు ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వారు మాత్రము వారి సంభాషణలో మృదుత్వాన్ని తేవాల్సి ఉంటుంది. లేకపోతే గొడవలు అవుతాయి. పని పరిస్థితులను వేగంగా అవలంబించగలుగుతారు. ఈరోజు మంచి పని యొక్క మంచి ఫలితం మీరు ఖచ్చితంగా దక్కించుకోగలుగుతారు. అనవసరంగా ఎవరి విషయాల్లో కూడా జోక్యం చేసుకోకండి. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు మరియు వంటి వాటికి దూరంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఈరోజు కోపంని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. కోపం కారణంగా ఈరోజు మీ పనులు చెడిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈరోజు జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ ప్రవర్తన ఇతరులకు హాని కలగకుండా చూసుకోవాలి. మీ ప్రవర్తన కారణంగా ఇతరులకు ఇబ్బంది అనేది కలగకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే రోజు ఉంది మీకు. అయితే ఈరోజు ప్రేమలో ఉన్న వారికైతే అన్ని అనుకూలంగానే కనిపిస్తూ ఉన్నాయి. కానీ మూడో వ్యక్తి జోక్యం కారణంగా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరిస్తేనే మంచిది. ఇక వ్యాపారస్తులకు కూడా ఇది మంచి సమయంగా అనిపిస్తుంది. ఉద్యోగస్తుల కార్యాలయాలపై అధికారుల నుంచి మద్దతు అనేది లభించడంతో పాటు పనితీరుపై ప్రశంసలు కూడా లభించబోతున్నాయి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. పనిచేసేటప్పుడు ఉండే ఆటంకాలన్నీ కూడా ఖచ్చితంగా తొలగించబడతాయి. జీవితంలో ఇబ్బందులు అనేవి ఉండవు. ఇక మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ప్రయాణం చేయాల్సి వస్తుంది. అయితే ఈరోజు ఆర్థిక లాభాలను మీరు ఖచ్చితంగా పొందుతారు. అనేక విధాలుగా అనేక మార్గాల నుండి మీకు లాభాలు అనేవి కలుగుతాయి. ఈరోజు ఆటంకాలు ఎదురైనా కూడా మీరు తెలివితేటలతోటి వాటిని తొలగించుకోగల సామర్థ్యాన్ని కూడా మీరు కలిగి ఉంటారు. ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి కూడా అనుకూలం సమయం. ఈరోజు కుటుంబ సభ్యులతో సఖ్యతగా మెలగాలి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అనేది ఉంటుంది. వ్యాపారస్తులకు లాభం ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు మందులను దగ్గర పెట్టుకోవాలి. ఇక ఈరోజు పెద్దల అనారోగ్యంలో బీపీ షుగర్ తగ్గడం లేదా పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీరు చూసినట్లయితే గనక మీరు మీ ఇష్టదేవత విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించి పూజించండి. శుభప్రదంగా ఉంటుంది. పేదలకు అన్నదానము చేయండి. బట్టలను దానం చేయండి. దోష నివారణ జరుగుతుంది. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. ఎటువంటి అనారోగ్య సమస్య అయినా సరే తొలగించబడుతుంది. మీరు తీసుకున్నటువంటి మందుల కారణంగా అయినా సరే, మీరు చేసిన పుణ్యకార్యాల వల్ల అయినా సరే మీకు ఎటువంటి ప్రమాదం అనేది ఈ రోజు దరిచేరకుండా ఉంటుంది. అనారోగ్య సమస్యలు కూడా దరిచేరకుండా ఉంటాయి. ఇక ఈరోజు ఈ రాశి వారు మాత్రము ఎక్కువగా శివుని పూజించడం వలన మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. మరియు శివుని ఆరాధించి మీరు ఇష్టదేవత మీరు మీ యొక్క శివుని ఆరాధించిన తర్వాత
మీరు గనక మీకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను చిన్న పిల్లలకు మీరు గనక పంచిపెట్టినట్లయితే చాలా బాగా శుభప్రదంగా అయితే ఉంటుంది. మీకు చిన్న పిల్లల ఆశీస్సులు కూడా అందుతాయి. మీకు చిన్నపిల్లల ఆశీస్సులు అంటే దేవుని ఆశీస్సులు అందినట్లే మీకు ఖచ్చితంగా దోష నివారణ జరుగుతుంది, అన్ని శుభాలు కలుగుతాయి, ఆటంకాలు తొలగించబడతాయి. లక్కీ సంఖ్య 83 మరియు లక్కీ కలర్ అయితే మరి మెజెంటా. ఇక ఈరోజు దోష నివారణ కొరకు ఒక ఎరుపు రంగు వస్త్రం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఎరుపు రంగు వస్త్రంలో మరి నల్ల పసుపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.